జనరల్‌గా ఇప్పుడు మీరు మోహన్ కృష్ణ గారు అక్కడ అమెరికాలో ఉంటే, ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు ఎవరు ఏ ప్రముఖులు వచ్చినా గానీ, మోహన్ కృష్ణ గారి ఆతిథ్యం, మోహన్ కృష్ణ గారి రిసీవింగ్ ఇయన్నీ ఉండిద్దనుకుంటా. అంటే అది ఒక సిస్టమ్ పెట్టుకున్నారా ఏంటి? ఎవరు వచ్చినా గానీ అక్కడ మీరు ఆ బాధ్యతలు తీసుకోవాలని? అతిథి దేవోభవ అన్నారండి పెద్దవాళ్ళు. ఆ! ఎక్కడో దూరంగా మన దేశం నుంచి అక్కడికి వస్తే, మన ప్రాంతానికి వస్తే వాళ్ళని గౌరవించుకోవటం, ఓకే. వాళ్ళని ఆదరించడం, వాళ్ళకి కావాల్సింది చూసుకోవటం మనకి సంప్రదాయం. నాకు కూడా అది చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ఆ తెలుగు వాళ్ళే కాకుండా అనేక మంది మన నాయకులు కూడా వచ్చినప్పుడు కానివ్వండి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి ఏదన్నా సహాయం కావాలన్నా కానీ, వాళ్ళకి ఏదన్నా ఒక సూచన సలహా కావాలన్నా కానీ. ఏంటి అసలు వ్యాపారాలు ఏంటి? అసలు అమెరికాలో చేస్తున్న వ్యాపారాలు ఏంటి? ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి? నేను అమెరికా వెళ్ళటం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళానండి మొదట్లో. కొన్ని సంవత్సరాలు అక్కడ అమెరికాలోని ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ మోర్గన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ బ్యాంక్, వీటిలో వివిధ హోదాల్లో కొన్నిట్లో వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. ఆ తర్వాత నేను నా సొంత వ్యాపారం దీనిలో రావాలని చెప్పేసి నేను వ్యాపార రంగంలోకి రావడం జరిగింది. నాకు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, అలానే హోటల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నాను. సాఫ్ట్వేర్, హోటల్స్, రియల్ ఎస్టేట్ ఈ మూడులో నేను నా వ్యాపార రంగంలో ఉన్నానండి. జనరల్గా అసలు వ్యాపారం అంటే అక్కడ చేస్తున్నారు కదా, అక్కడ వ్యాపారం బాగుంటుందా, ఇక్కడ వ్యాపారాలు బాగుంటాయా? ప్రభుత్వం నుంచి సహకారం వైజ్ అయితే ఇప్పుడున్న దీనిలో అయితే అమెరికాలోనే బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఉన్న పరిశ్రమలో తరలిపోయే పరిస్థితులున్నాయి. అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. అక్కడ మనం కష్టపడితే మనకి మన వ్యాపారానికి 10 మందికి ఉపాధి కల్పించేది ఇదయ్యి మన రూల్స్కి అనుగుణంగా గవర్నమెంట్ నుంచి కూడా అలాంటి వాళ్ళ నుంచి కూడా అదే సహాయ సహకారాలు ఉంటాయి. ఓకే. కుటుంబం ఏంటి అసలు? కుటుంబం ఇప్పుడు ఇక్కడ ఉంటారా మీరు? అక్కడ అటు ఇటు మరి ట్రావెల్ మరి ఏంటి, పిల్లలు ఎట్లా లైఫ్? నా భార్య పేరు ప్రశాంతి. తను నా బెస్ట్ ఫ్రెండ్. నాకు కొండంతండ నా భార్య. ఆమెకి లేదండి, పెద్దలు కూర్చున్న వివాహమే. జనరల్ లవ్ మ్యారేజ్ జరిగి ఉండాలి మీకు? లేదండి. ఎందుకు సార్? అదే లేదు. అంటే గ్లామర్గా ఉంటారు కదా ఏదో లవ్ అప్పుడు ఆ వయసులో చేసి. అదే లేదు సార్. లేదా పెద్దలు కూర్చున్న వివాహమే. మా పెళ్ళి అయినప్పటి నుంచే మా ఆవిడికి నాకు ప్రజాసేవ మీద, నాకు పబ్లిక్ సర్వీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఆమె కూడా నేను చేశాను కూడా ఎంకరేజ్ చేస్తూ నాకు అన్నింటిలో కూడా కుటుంబాన్ని చూసుకుంటా ఓ పక్క వ్యాపారాల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నాకు 2 పిల్లలు, 2 స్కూల్లో చదువుకుంటున్నారు. మా అమ్మ నాన్నగారు ఇక్కడ గుంటూరులో ఉంటారు. మా నాన్నగారు ప్రభుత్వ రిటైర్ అయ్యారు. నాకు తమ్ముడు, తను వ్యాపార రంగంలో ఉన్నాడు. మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసే ఉంటాం ఇప్పటికి కూడా. గ్రేట్ అయితే.